సర్వేశ్వరా నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠములు ప్రేమతో దీవించి వేదికల విచారణకర్తలు పూజ్య గురువైనటువంటి మోసెస్ ఫాదర్ గారి యొక్క జన్మదిన కృతజ్ఞత దేవుని పూజకు విచ్చేసినటువంటి పూజ్య గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, మర్యాదల సభ్యులకు, చిన్నారి బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానము పలుకుతూ ఉన్నాం. మరి శుభ సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మోసెస్ గారు మరి పూర్ణకండతో మన యొక్క దేవాలయం పేరు మరి యేసు పవిత్ర తిరుహృదయ దేవాలయం, మన యొక్క దేవాలయము యొక్క స్వరూపము మన యొక్క దేవాలయంలో ఉంచబడింది. కాబట్టి మన స్వరూపములకు మన విచారణకర్తలు పూలదండతో మరి సత్కరిస్తూ ఉండగా అందరము కూడా చప్పట్లతో మరి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
ఈనాడు పరిశుద్ధ దేవ బలి పూజలో మరి ముఖ్యంగా మన యొక్క విచారణకర్తలు పూజ్య గురువులు మోజెస్ ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి వారి గురించి ప్రార్థించమని, మరణించినటువంటి తండ్రి గారికి నిత్య విశ్రాంతిని ప్రభు దయచేయాలని, వారికి ఇచ్చినటువంటి తోబుట్టువులు వారిని కూడా దీవించాలి అని ఈ యొక్క పరిశుద్ధ బలి పూజలో మరి ఫాదర్ గారి యొక్క ఆరోగ్యముల కొరకు ఆయన యొక్క సువార్త సేవ నలుదిశల వ్యాపింపజేయడం గొప్ప శక్తిని ఆ ప్రభు దయచేయాలని ఈనాడు భక్తితో పాల్గొని మరి ప్రభువునికి ఫాదర్ గారిని వారి కుటుంబ సభ్యులను సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయం సమయము మనందరికీ చాలా సంతోషకరమైన సాయం సమయము. ఈరోజు మనందరికీ ఎంతో మంచి రోజు. ఈ వేగివాడ విచారణ ప్రజలందరికీ కూడా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరము జీవితము, ప్రాణము. ఈ యొక్క వరాన్ని ఈరోజు మోజెస్ ఫాదర్ గారికి దేవుడు ప్రత్యేకంగా మోజెస్ ఫాదర్ గారి వరమును మన ప్రపంచానికి, మరి ముఖ్యంగా మన యొక్క నేత్రాసనానికి, మన మానూరు గ్రామములకు మరియు వేగవాడకు ప్రసాదించారు. ఫాదర్ గారు ఇప్పుడు మా ఫ్రెండ్, మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము ప్రతిరోజు. God has given only life only once. We have to celebrate it. We have to enjoy it. And we have to do something good. అని ఫాదర్ గారు ఇప్పుడు బర్త్డేని, ఆర్డినేషన్ డేని మనం కంపల్సరిగా సెలబ్రేట్ చేయని చెప్పి చెప్తూ ఉంటున్నారు. Father deserves to be celebrated in celebration. ఫాదర్ గారి గురించి రెండు మాటలే. There are two faces of Father Moses. వేగవాడికి రాకముందు వరకు ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా, అనేక సోషల్ సర్వీసెస్ డైరెక్టర్గా డెంటల్ కాలేజీలో ఉంటూ ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా ఫాదర్ గారు చాలా మంది పేదవాళ్లకు సహాయం చేసినటువంటి ఒక ఉత్తమ గురువు మన ఏలూరు మేత్రాస్ చెందినటువంటి రెవరెండ్ ఫాదర్ మోజెస్ ఫాదర్ గారు. ఇది ఒక పీస్, ఒక ప్రకారం. వేగవాడ వచ్చిన తర్వాత ఫాదర్ గారు అలచలైపోతున్నారు. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు. నిన్న నాకు అమెరికా నుండి నా ఫ్రెండ్ రాత్రి 11 ప్రాంతంలో మర్యాదతో మాట్లాడుతుంటే మోజెస్ గారు ఓపెన్ చేస్తే యూట్యూబ్లో కనపడుతున్నారు అని నాతో చెప్పారు. రివైవల్ వచ్చిన తర్వాత ఈ బికేమ్ ఏ వెరీ గుడ్ పాస్టర్. పేదవాళ్ళ గృహాన్ని సందర్శిస్తూ, వారిని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మరి ముఖ్యంగా నేను చాలాసార్లు వచ్చాను. పిల్లలకి చాలా ఇష్టం. నాతోనే ఒక ట్యూషన్ సెంటర్ని ఓపెన్ చేయించాను కొన్ని రోజుల క్రితము. కనుక ఫాదర్ గారికి అటు ముందుగా చేసినటువంటి సేవ, ఇప్పుడు ఒక పాస్టర్గా, ఒక విచారణ గురువుగా అనేకటువంటి ఆధ్యాత్మిక కార్యాలు మన యొక్క విచారణ చేయటము చాలా గొప్ప. ఫాదర్ గారు వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ఈ వేగోడ యొక్క ముఖాన్ని మార్చేశారు. అన్నిట్లో ఒక ప్రకార ఆధ్యాత్మిక గురువుగా పూజలు ఆదివారం 8:30 గంటలకి ఇక్కడ చేస్తూ, సాయంత్రం చెప్పిన నాతో నేను ప్రతిరోజు జన్మాలు పాల్గొనని చెప్పి ప్రజలతో జన్మాలు చెప్తూ, ప్రజల్ని మోషే ఆ యొక్క పాత్ర బదులు మోసేలాగా ఒక నాయకుడిగా ప్రజల్ని ఆధ్యాత్మిక నడిపిస్తున్నారు. ఈరోజు మనందరము, మీరందరూ వేగవాడ ప్రజలు చాలా దృష్టివంతులు. ఇంకా రాబోయే కాలంలో కూడా మన మోజెస్ ఫాదర్ గారు ఇక్కడ అనేక అద్భుతాలు ఆయన తన జీవితం ద్వారా చేయబోతున్నారు.
ఈరోజు దివ్య పూజ ప్రతిగా జన్మించిన తల్లిదండ్రులు నాన్నగారికి ఆత్మవిశ్వాసం చేసి అమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులందరూ కూడా దీవించమని మరి ముఖ్యంగా మోజెస్ ఫాదర్ గారికి ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించమని మంచి ఆరోగ్యములు సంతోషములు సమాధానము శాంతిని దయచేయమని ఫాదర్ గారు తన గురుతు జీవితంలో ఇంకా ఎదుగుతూ అనేక ఆత్మలు రక్షించాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ పవిత్రమైన దివ్య పూజాదలో యోగ రీతిగా పాల్గొంచుకునే ముందు మనం చేసిన పాపం ఒప్పుకుని దేవుని యొక్క క్షమాపణను అడుగుకుందాము. ఈనాటి దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తున్నాను. జన్మనిచ్చిన మా తండ్రికి తీర్చడానికి తల్లి ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులు దీవించాలని మరి ముఖ్యంగా నన్ను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దినటువంటి మా అమ్మమ్మ తాతయ్య గౌతమ్మ చిన్నప్పగారులకు మరి నన్ను గురువుగా అభిషేకించి తీర్చిదిద్దిన జ్ఞానవాళ్ళ గారి ఆత్మశాంతి దయచేయమని ఈ దివ్య పూజలు ప్రార్థించండి. ఇప్పుడు నేను ఈ వేగడ విచారాన్ని నా కుటుంబంగా తీసుకుంటున్నాను. మీరందరూ నా బిడ్డలు కాబట్టి ఈ నా కుటుంబం కోసం ఈ దివ్య పవిత్ర దివ్య బలి మీ అందరి కోసం అర్పిస్తున్నాను. దేవుడు మన అందరినీ అధికంగా దీవించాలని ప్రార్థించడం. మరి ఈరోజు ఇక్కడ గురుకుడి గురువులందరి కోసం ఇక్కడ దివ్య బలి ప్రార్థించడం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను పాపము చేతను క్రియ చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుంది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని అడుగుచున్నాను.
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనకైక కుమారుని మహిమాన్విత దివ్య రూపదాన సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమశక్తిములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబచేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవాసులము అడుగుగాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అగ్ని జ్వాలములతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘవృతుడై వచ్చుటను గాంచితిని. అతడా శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదురకి కొనిపోయింది. ఆ నరపుత్రుడు పరిపాలనను కీర్తిని
రాజ్యాధికారమును పరిసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యముకు అంతము లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతుము. నిరంతరం ప్రభు దివ్యనామం కీర్తింతుము. ప్రభువును ఆశ్రయించగా నాలోని భయం ఆందోళన తొలగించెను. భక్తులు మొరపెట్టినచో ప్రభువు ఆలకించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడు. ప్రభువులకు వందనములు అర్పింతురు. కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. 2వ పట్టణము పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రియతమ సోదరులారా, మన ప్రభువుకు యేసు క్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రి యొక్క దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అడగంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధములందరి సందేశములను మరింత అధికముగా మనము
నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏదైనా ఉషాకాలమున వేగు చుక్క మీ హృదయములను ఎదుటలతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 8 వరకు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 8 వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురు, యాకోబును, అతని సోదరుడు యోహాను వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి ఏకాంతముగా వెళ్ళాను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నాయను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించున్నట్లు వారికి కనబడేది. అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చుతూ ఉండుట మంచిది. నీకు అనింత అయినచో నేను నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి 3 శిబిరములను నిర్మించును అని పలికాను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు ఇదిగో ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నా ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఆయనను ఆలకింపుడు అని వాడి వినిపించాను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై గోడలా పడేది. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికాను. అంతటా వారు కళ్ళెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరు కనిపించలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక.
సువిశేష పట్టణుల ద్వారా మన పాపములు మన్నించబడను గాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, సిస్టర్లు, దైవ ప్రజలారా, మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరట ఈ సాయంకాల వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనమందరం కూడా ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో సమావేశమై రెండు ముఖ్యమైనటువంటి పండుగలను కొనియాడుతూ దేవునికి కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా తల్లి తిరుసభ ఈరోజు యేసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. రెండవదిగా మనమందరం కూడా మన యొక్క విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ మోజెస్ గారి యొక్క జన్మదిన వేడుకలను మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన యొక్క విచారణ గురువులైనటువంటి మోజెస్ ఫాదర్ గారికి ఇక్కడ సమావేశమైనటువంటి మనందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ఆయనకు హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మనందరం కూడా సంతోషంతో తెలియజేస్తాం. మరి ఈ తరుణంలో కొన్ని విషయాలను ప్రభు దివ్య రూప ధారణ గురించి మనమందరం కూడా వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దివ్య రూప ధారణ అనేటువంటిది మన రోమన్ కథోలిక క్యాలెండర్లో 3 సార్లు ఈ పండుగలు మనందరం కూడా కొనియాడుతూ ఉంటాం. ఈ వాక్యాన్ని మనమందరం కూడా చదువుకుంటూ ఉంటాం. ఆగస్టు 6వ తారీఖున ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. సామాన్య కాలంలో ఆదివారాల్లో ఒక ఆదివారం రోజున ఈ దివ్య రూప ధారణ గురించి వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. అదేవిధంగా తపస్సు కాలంలో 2వ ఆదివారం రోజున కూడా ఈ దివ్య రూప ధారణ గురించి వాక్యాన్ని మనమందరం కూడా ఆలపిస్తూ ఉంటాం. ఈ దివ్య రూప ధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. యేసు ప్రభువారు ఆయన 100% మానవుడిగాను 100% ఆయన దేవుడిగాను నిరూపించుకున్నటువంటి ఒక సంఘటన. ఎందుకు యేసు ప్రభువారు ఈ యొక్క నిజంగా ఆయన మానవుడని, నిజంగా ఆయన దేవుడని ఎందుకు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, మన మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు వారు కైసరియా ఫిలిప్పు అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు తన శిష్యులు గుమ్ముకూడి ఆయనతో ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభువు వారు ప్రజలను చూసి అదేవిధంగా తన శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీరందరూ కూడా నన్ను ఏమని అనుకుంటూ ఉన్నారు, ప్రజలు నన్ను చూసి ఏమని అనుకుంటూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు కొంతమంది తెలియపరుస్తూ ఉన్నారు, నీవు ఏలియా, యోహానువి, ఇంకా ఇతరమైనటువంటి ప్రవక్త అనుకుంటూ ఉన్నారు అని వారు సమాధానం చెప్పారు. కానీ యేసు ప్రభువు వారు తన శిష్యులను పిలిచి మళ్ళీ మీరు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. ప్రశ్నించినప్పుడు అక్కడ పేతురు గారు ఒక మాట అడుగుతున్నాడు, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడవు అని తెలియపరిచాడు.
అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఆయనతో ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఇది తెలియపరిచినటువంటిది నీకు నా తండ్రి తప్ప నీ యొక్క ఆత్మ శరీరాలు కాదు అని ఆయన తెలియపరిచారు. అప్పటి నుంచి కూడా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శిష్యుల్లోనూ యేసు ప్రభువులోనూ ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఏమిటి యొక్క యుద్ధం అంటే, యేసు ప్రభు వారు తన శిష్యులకి తెలియపరుస్తూ ఉన్నారు. ఏమంటే, నేను ఈ లోకానికి వచ్చినటువంటి పని ఏమిటి అంటే, నేను పెద్దల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, ఇక ఇతరుల చేత నేను హింసించబడాలి, కొట్టబడాలి, అదేవిధంగా సిలువ వేయబడతాను, సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన నేను పునరుత్థానం అవుతాను అని ఆయన స్పష్టంగా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ శిష్యులందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారు అంటే, ఇదిగో ఈయన మా మెస్సయ్యగా వచ్చాడు, మా నాయకుడిగా వచ్చాడు, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఈయనను పొలిటికల్ మెస్సయ్యగా చూశారు. అంటే ఆయన దగ్గర ఉంటే మాకు గౌరవం వస్తుంది, ఆయన దగ్గర ఉంటే మాకు చాలా మంచి పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ శిష్యులందరూ కూడా ఉన్నారు. కానీ క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చింది ఈ పని చేయడానికి కాదు. ఆయన ఆల్రెడీ మనకు లూకా శుభవార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి తన యొక్క మేనిఫెస్టోని ఆయన అందరికీ కూడా బహిరంగం చేశారు. అయినప్పటికీ కూడా ఈ శిష్యులు యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా వీరు అనుకునేటువంటిది ఏమిటంటే, ఇదిగో క్రీస్తు భగవానుడు మాతో పాటు ఉన్నాడు కాబట్టి మాకు ఏ బాధ ఉండదు, మాకు ఏ కలత ఉండదు, మేము చాలా ఆనందంగా ఉంటాం, మేము సంతోషంగా ఉంటామని వీరందరూ కూడా అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరిలో ఉన్నటువంటి ఆ భ్రమను తీసివేయడానికి 6 దినాలు యేసు ప్రభు వారు వారికి అనేకమైనటువంటి ఆయన అనేకమైనటువంటి విషయాలను తెలియపరిచి 6వ రోజున ఆయన పాపుల పర్వతం మీదకి ఈ 3 శిష్యులను తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 3 శిష్యులు కూడా మరి మనందరికీ తెలుసు, పేతురు గారు చాలా ఎక్కువగా ప్రేమించినటువంటి పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ఈ 3 కూడా ఆయన పర్వతం మీద తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఆ 3తో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మరి అక్కడ జరుగుతూ ఉన్నటువంటిది ఏమిటంటే, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన దివ్య రూపధారణను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది అనేటువంటి విషయాన్ని కూడా మనకు అక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఈ యొక్క శుభవార్త ద్వారా మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి? ఈ యొక్క యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులకు వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళనను ఆయన తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళకున్నటువంటి ఆందోళనను, వాళ్ళకున్నటువంటి భయాన్ని, వాళ్ళకున్నటువంటి అపనమ్మకాన్ని, వాళ్ళకున్నటువంటి ఆ పొలిటికల్ సీన్ని ఆయన ఏం చేస్తున్నారంటే, వారికి ఆ దివ్య రూపణ ద్వారా వారి అందరినీ కూడా మరి దేవుని వైపు, దేవుని యొక్క రాజ్యం వైపు, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, క్రీస్తు భగవానుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి తన పనిని నెరవేర్చాలనేటువంటి విషయాన్ని వాళ్ళు విశుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో మరి అక్కడ జరుగుతూ ఉన్నటువంటిది ఏమిటంటే ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన యొక్క అనుదిన జీవితంలో కూడా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనమందరం కూడా మన యొక్క రూపాన్ని మారుతూ ఉంది, మన స్థితిగతులు మారుతూ ఉంటాయి, మన జీవితం మారుతూ ఉంటుంది. ప్రార్థన లేకుండా మనం ప్రతిరోజు కూడా దేవాలయానికి రావడం, ఈ ఇతరమైనటువంటి వాటిలో మనం పాల్పంచుకున్నప్పుడు మనకు జీవితంలో ఎటువంటి మార్పు అనేటువంటిది ఉండదు. ప్రియమైనటువంటి దేవుడు, ఇదే దేవుడు మనకి ఈ రోజు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఎందుకు యేసు ప్రభు వారు ఆ యొక్క దివ్య రూపధారణ ధరించవలసి వచ్చిందంటే, ఇదిగో ఆయన ఎప్పుడు కూడా క్రీస్తు భగవానుడు ఏ పని చేసినా, ఏ అద్భుత కార్యం చేసినా ఆయన ప్రార్థనలు చేసిన తర్వాతే ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేసినట్లుగా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మనందరం కూడా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనం క్రీస్తు భగవానుడు నేర్పిస్తూ ఉన్నటువంటిది, ఈ దివ్య రూపధారణ ద్వారా మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నటువంటిది ఏమిటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు
మనం ప్రార్థన ఎక్కడ చేస్తాం? చాలా మంది ఈ రోజు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. బైబిల్లో కూడా ఉంది కదా, మీ రూముల్లో ఉండి మీ తలుపులు మూసుకొని ప్రార్థన చేయమని చాలా మంది మనకు బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, మనం ప్రార్థన అనేటువంటిది దేవాలయానికి రావాలి. అందుకని యేసు ప్రభువారు తన శిష్యులను, ఈ ముగ్గురు శిష్యులను పర్వతం మీదకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ పర్వతము అంటే దేవాలయం. పర్వతము మీదే దేవుడిని మనందరం కూడా కలుసుకోగలుగుతాం. దేవాలయంలోని మనం దేవుడిని కలుసుకోగలుగుతాం. దేవాలయంలోని మనందరం కూడా రూపాంతరం చెందుతూ ఉంటాం. కాబట్టి అందుకని దేవుడు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదకి వెళుతూ ఉన్నారు. ఈ కొండ మీద ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఈ రూపాంతరం చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనతో మాట్లాడడానికి ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఎవరు యొక్క ఇద్దరు వ్యక్తులు అంటే మోషే, ఏలియా. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇద్దరు కూడా వచ్చి యేసు ప్రభువారితో మాట్లాడటం మనం శుభవార్తలో వింటూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు అంటే, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎందుకో పాత నిబంధన గ్రంథాన్ని పరిపూర్తి చేస్తూ ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలో క్రీస్తు భగవానుడు లేఖనములను, ప్రవక్తల యొక్క లేఖనములను ఆయన నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తన శిష్యులకి తెలియపరుస్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చింది, నేను నా యొక్క శక్తిని నా శక్తిని మీ అందరికి ఇవ్వడానికి కాదు, దేవుని యొక్క ప్రణాళికను నేను మీ అందరి ముందు కూడా ఉంచడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఏ విధంగా అంటే మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడ పేతురు గారు ఒక మాట అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుడు, ఏమిటి పేతురు గారు అనేటువంటిది? ప్రభు ఇది చాలా బాగుంది, మనమందరం కూడా మీకు ఒక పర్ణశాలను, అదేవిధంగా మోషేకు ఒక పర్ణశాలను, అదేవిధంగా ఏలియాకు ఒక పర్ణశాలను నేను నిర్మిస్తాను అని అంటూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఇది కాదు మనం జీవించవలసినటువంటిది. ఇదిగో దేవాలయానికి వచ్చినప్పుడు, మనం రూపాంతరం చెందినప్పుడు, మన ప్రార్థనను దేవుడు ఆలకించినప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, దేవాలయానికి వెళదాం, దేవాలయంలో ప్రార్థన చేద్దాం, దేవాలయంలో మనకి అన్ని కూడా బాగానే ఉంటూ ఉన్నాయని. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం దేవాలయం నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో మనం ఏ అనుభూతిని అయితే దేవాలయంలో పొందామో ఆ అనుభూతిని మనం ఇతరులకు మనం పంచాలి. అదే దేవుడు ఈ రోజు తన శిష్యులకు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రూపాంతరం చెందినటువంటి ఈ యొక్క యేసు ప్రభువారు మనకి ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో మనందరం కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, కన్నీళ్లు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం అధిగమించాలి అని ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజు మనమందరం కూడా ఈ దేవాలయంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఇదిగో అనేకమైనటువంటి బాధలు, సమస్యలు మనందరికీ కూడా ఉంటూ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా మనం ఎక్కడ తొలగించుకుంటాము అంటే, దేవాలయానికి వచ్చినప్పుడు, దేవాలయంలో దివ్య పూజాలలో మనం పాల్పంచుకున్నప్పుడు, అదేవిధంగా మనమందరం కూడా కలిసి మరి భక్తిపూర్వకంగా జపమాలను మనం జపించినప్పుడు, దీని ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క దివ్యమైనటువంటి వరములను మనం పొందుతాం. మన జీవితంలో మార్పు అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుడి ద్వారా కాబట్టి ఈ రోజు రెండవ పట్టణంలో కూడా మన వాక్యాన్ని మనం అందరం కూడా విన్నాం. మరి పేతురు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి రెండవ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే పేతురు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటి? నేను ఏ కట్టు కథలు కూడా మీకు తెలియపరచడం లేదు. యేసు ప్రభువుల గురించి నేను ఏ కట్టు కథలు కూడా మీకు తెలియపరచడం లేదు. ఆయన కొండ మీద రూపాంతరం ఏ విధంగా అయితే పొందారో దాన్ని నేను కళ్ళులారా చూశాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు. ఆయన నిజంగా దేవుని యొక్క కుమారుడు. ఆయన నిజంగా మానవులాగా నీలాగా నాలాగా జీవించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మరి పేతురు గారు చెప్పినట్లుగా మేము ఉన్నటువంటి సమావేశమైనటువంటి గురువులు కానీ, అమ్మగారులు కానీ, మరి మేమెవరు కూడా కట్టుకథలు చెప్పేటువంటి వాళ్ళం కాదు. మేమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వాడు. మరి ముఖ్యంగా రోమన్ కథోలిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి గురువు కూడా ఏ కట్టుకథలు చెప్పేటువంటి గురువు కాదు.
ఈ రోమన్ కథోలిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి గురువు కూడా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటల్ని మేము అవగాహన చేసుకుని దాన్ని దేవుడి యొక్క ప్రజలమైనటువంటి మీ అందరికీ కూడా వివరణ చేసేటువంటి గురువులం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం కొన్ని విషయాలను నేను చెప్పినట్లుగా ఈ ప్రార్థనా జీవితం ద్వారానే మన జీవితాల్లో మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ మార్పుని మనమందరం కూడా ఆస్వాదించాలి. ఈ దేవాలయానికి రావాలి, దివ్య పూజాలలో పాల్పంచుకోవాలి, దేవుడి యొక్క వాక్యాన్ని మనందరం కూడా వినాలి, జపమాలను మనం జపించాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో మనందరం కూడా దేవునికి దగ్గరగా అవుతాం. దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు, మన రూపాన్ని కూడా మన భక్త కవలికలను కూడా ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ రోజు మనకు బైబిల్ గ్రంథం అంతా కూడా తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్నటువంటి మనమందరం కూడా మన జీవితంలో మార్పును కోరుకుందాం. మన జీవితంలో మార్పును కోరుకుని దేవునికి ప్రేమైనటువంటి వారిలాగా జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఈ రోజు రెండవదిగా మన పూజ్య గురువులు మోజెస్ ఫాదర్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ మహోత్సవంలో పాల్పంచుకోవడానికి 8 మంది గురువులు వచ్చారు. ఎందుకు ఇంతమంది గురువులు ఆయన దగ్గరికి వచ్చారు, ఎందుకు ఈ దివ్య పూజాలలో పాల్పంచుకుంటూ ఉన్నారు అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి మమకారం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 36 సంవత్సరాలు తన యొక్క గురుత్వ జీవితాన్ని జీవించినటువంటి ఫాదర్ గారు మన యొక్క మోజెస్ ఫాదర్ గారు. ఆయన గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. చాలా విషయాలు ఆయన గురించి చెప్పవచ్చు, కొన్ని గ్రంథాలు రాయవచ్చు. ఆయన గురించి తన యొక్క జీవిత బయోడేటాని చాలా రాయవచ్చు, విషయంగా మనం రాయవచ్చు. కానీ కొన్ని విషయాలను నేను ఫాదర్ గారి గురించి ప్రస్తావించాలని అనుకుంటూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. మరి మీలాగా మా అందరిలాగా ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి ఫాదర్ గారు. మనందరికీ కూడా తెలుసు, తనకి 9 మంది తోబుట్టువులు ఉన్నారు. తండ్రి గారు మన ఈశ్వరం గారు డిసెంబర్ నెలలో ఆయన ప్రవర్తించారు. మరి తల్లి ఉంది, మరి తోబుట్టు మాదారు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఒక గ్రామంలో మానవుడు అనేటువంటి ఈ కుగ్రామంలో జన్మించినటువంటి ఈ ఫాదర్ గారు, మరి ఫాదర్ గారిని చూడగానే నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. మరి ఆయన యొక్క తల్లిదండ్రులు తాత మామగారు మరి మోజెస్ అనేటువంటి పేరుని నామకరణాన్ని ఈయనకి చేశారు. నిజంగా మరి పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే మోసే ప్రవక్త తన యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడో అదే విధంగా ఫాదర్ గారిలో కూడా మోసే ప్రవక్తకు ఉన్నటువంటి లక్షణాలు ఆయనలో కూడా కనబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమిటి మోసే ప్రవక్తలో ఉన్నటువంటి లక్షణాలు అంటే, మరి దేవుణ్ణి ఆయన చూసిన తర్వాత మండుతూ ఉన్నటువంటి పొదలో దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన దగ్గర ఒకే ఒక వస్తువు ఉన్నది. ఏమిటి అది అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర. ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర ఆయన ఒక ఆయుధంలాగా ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క ఆయుధాన్ని మరి ఆయన ఉన్నప్పుడు దేవుడిని అడుగుతూ ఉన్నాడు, దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రభువా ఇదిగో నువ్వు మండుతూ ఉన్నావు, నీ పదకన పడుతూ ఉంది, నువ్వు నాకు కనపడటం లేదు, మరి నీవు నాకు సూచికనేమన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీ చేతులు ఏముందన్నాడు. ఏముందంటే మోసే గారి చేతులు ఏముంది? కర్రం. ఆ కర్రని ఏమన్నాడు? కింద పడవేమన్నాడు. ఆ కింద పడవేస్తే కర్ర ఏ విధంగా మారింది? పాములాగా మారింది. మళ్ళీ ఏమంటూ ఉన్నాడు? దాన్ని తోకన పట్టుకోమంటూ ఉన్నాడు దేవుడు. ఆ తోకన పట్టుకోగానే ఆ కర్ర ఏమైపోయింది? మళ్ళీ పాము కర్రలాగా మారిపోయింది. ఆ కర్రతో ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి బిడ్డలారా, మన యొక్క మోసెస్ ఫాదర్ గారు ఆ నామకరణం ద్వారా గురుత్వము అనేటువంటి ఆ గురుత్వపు అంతస్తు ద్వారా ఆయన కూడా మోసే ప్రవక్త ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో మరి మన యొక్క మోసెస్ ఫాదర్ గారు కూడా గురుత్వం అనేటువంటి యొక్క అభిషేకాన్ని పొంది ఈ 36 సంవత్సరాలు మోసే ప్రవక్త చేసినటువంటి అద్భుత కార్యాలు కొన్నైతే మన యొక్క ఫాదర్ గారు కూడా కొన్ని అద్భుత కార్యాలు ఆయన చేశారు. అవి కంటికి కనపడవు, కానీ చాలా మంది ఫాదర్ గారి దగ్గరకు వచ్చి నేను ఫాదర్ గారితో దాదాపు 15 సంవత్సరాలు సన్నిహితంగా ఉంటూ ఉన్నా. మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వచ్చి చెప్తూ ఉన్నటువంటి మాటలు, ఫాదర్ గారు మీరు నాకు చేశారు, నేను ఈరోజు బాగుపడ్డాను. ఇదిగో మీరు నాకు చేశారు, నేను గురువుగా అభిషేకం పొందాను. మీరు ఇది చేశారు, నేను నా జీవితం నా కుటుంబం బాగుపడిందని ఎంతో మంది చెప్పడం నేను చూస్తూ ఉన్నాను. అంటే ఈ యొక్క అద్భుత శక్తిని మోసే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల
ప్రజలకు ఎటువంటి అద్భుతాలు చేశాడో అటువంటి అద్భుతాలను మన యొక్క ఫాదర్ గారు కూడా ఈనాడు తన యొక్క జీవిత శైలి ద్వారా మరి ముఖ్యంగా తన యొక్క దృక్పథం ద్వారా ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇందాక ఫాదర్ గారు చెప్పారు, మోజెస్ ఫాదర్ గారు 2 మొక్కలు అని చెప్పారు. ఎవరు? మన అంతోని ఫాదర్ గారు. ఇప్పుడు వరకు ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న దాదాపు 22 సంవత్సరాలు సోషల్ సర్వీస్ సెంటర్ లో ఆయన పనిచేశారు. మరి తర్వాత ఇప్పుడు మన వేగవాడ విచారణ గురువులుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు చెప్పినట్లుగానే ఆయన జీవితంలో 2 అధ్యాయాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక అడ్మినిస్ట్రేటర్ గా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఫాదర్ గారు చేయటం. మరి ఆయన ఒక మానవుడిగానే ఉన్నాడు, మనలాగానే ఉన్నాడు. వేరే దేశాలు వెళ్ళి ఆయన చదువుకుని రాలేదు, కానీ ఆయనలో జ్ఞానం, దేవుడు మంచి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు. ఏ సమయంలో ఏది మనం నిర్ణయం తీసుకుంటే మంచిది, యాత్రాసనానికి మంచిది, అదేవిధంగా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి మంచిది, అదేవిధంగా మా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా కుశలంగా ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయినటువంటి దేవుడు బిడ్డ. అందుకనే దేవుడు ఆయనను ఈరోజు హెచ్చించాడు. ఆయన దేవుడు ఈరోజు హెచ్చించాడు. ఎంతమంది గురువులు రావడం, ఈ పూజాలు పాల్పంచుకోవడం అంటే ఆయన గురువుల మీద ఉన్నటువంటి ప్రేమ, అదేవిధంగా ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం, ఇవన్నీ కూడా మరి ఆయన చూస్తూ ఉన్నారు, మనందరికీ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి ఒకసారి ఫాదర్ గారికి మరి నేను ఇక్కడ చేరినటువంటి గురువులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన జన్మించిన తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాలని, ఆయన యొక్క తాత మామగారికి దేవుని దీక్షాన్ని ప్రసాదించాలని, అదేవిధంగా మరి తండ్రి గారికి యేసుపాదం గారికి కూడా నిత్య విషయాన్ని ప్రసాదించాలని ఈ పవిత్రమైన సమయంలో మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఆ చల్లని దేవుడు మనందరినీ దీవించుగాక. అందరూ నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఈనాడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియముని పుట్టెను. భోజనాన్ని అలంకారములోనే పాల్పడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళంలోకి 3వ నాడు చనిపోయిన వాళ్ళలోకి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసం విజ్ఞాపన విత్తనాలు. సృష్టికర్త అయిన దేవ, సృష్టిలో అతి శ్రేష్టమైనది జీవం. నీ సువార్త అనే పొలంలో ఒక విత్తనముగా జీవం పోసి ఈనాడు ఒక మహావృక్షముగా ఎదిగి అనేక రంగాలలో సేవలు అందిస్తూ ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న మన ప్రియతమ పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మోజెస్ గారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని ఈ విత్తనాలను అర్పణ చేయుచున్నాము. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేను చేయ ప్రార్థన ఆలకించండి. బొక్క దైవుల దేవ, నీ ప్రేమకు ప్రతిరూపంగా అనేక జీవితాలలో నీ విశ్వాసం అనే మొక్కను నాటుతూ వారి జీవితాలలో వెలుగు, శాంతి, ప్రేమను నింపుతున్న మన ఫాదర్ గారికి ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఈ మొక్కను అర్పణ చేయుచున్నాము. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేను చేయ ప్రార్థన ఆలకించండి.
నీ అద్భుతమైన మహిమను పూర్ణవలే అతి శ్రేష్టమైన సువాసనను ప్రజలలో నింపుతూ నీ నామములకు మహిమ ఘనతను తీసుకొస్తున్న మన ప్రియతమ పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మోజెస్ గారికి నీ ఆత్మ వరాలతో నింపి ఆశీర్వదించాలని ఈ పూలను అర్పణ చేయించున్నాము. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఫలములు. ప్రేమగల దేవ, మీరు మీ పవిత్ర గ్రంథంలో తెలియజేసినట్లు మంచి చెట్టుకు మంచి ఫలాలను ఇచ్చును. అలాగే వాక్యానుసారంగా జీవిస్తూ పండ్ల అనే కుటుంబంలో మంచి పండ్లగా ఫలివంతమైన పండ్లగా తీర్చిదిద్దుతున్న, ఎంతో శ్రమిస్తూ నీ వెలుగు అనే మార్గంలో నడిపిస్తున్న ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి మన విచారణకర్త గారిని నూరంతలుగా దీవించాలని ఈ ఫలాలను అర్పణ చేయుచున్నాము. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. పవిత్ర గ్రంథము. సర్వలోక పాలకుడైన దేవ, అనుదినం నీ వాక్యములో మమ్మందరిని జీవంతో నింపుతూ నీ యొక్క బాటలో వెలుగులో నీ పరలోక రాజ్యం వైపు నడిపిస్తూ నీ అద్భుతమైన వాక్యంలో మా జీవితాలను మారుస్తూ నీ ప్రేమ మరియు శాంతులతో నింపుతూ అనుదినం నీ సువార్త అనే పొలములో అలుపెరగని వ్యవసాయదారునిగా పనిచేస్తూ ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి మన ఆత్మీయ తండ్రి అయిన మన ప్రియతమ విచారణకర్తను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని ఈ పవిత్ర గ్రంథమును అర్పణ చేస్తున్నాము. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి.
నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థించుము. మన ప్రయోజనముల కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకు ఈ కార్యముల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ఘనతైక కుమారుని మహిమాన్విత దివ్యరూపదాన ఉత్సవమును కొనియాడట వరకు మేము సమర్పించి కానుకలను పవిత్ర పరపము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కలంకను తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్ష్యములు తన మహిమను ప్రదర్శించను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయం నుండి తొలగించను. ఇతరుల వారికి తన సామాన్య శరీర రూపం అద్భుతమైన వెలుగులో ప్రకాశింపజేశాను. దీని వలన శ్రీ సభ శిరస్సును తన యందు ప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీ సభ అంతయు వ్యాపించుకుని సూచించను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమును నిరతము ఈ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, నీవు నిక్కముగా పవిత్రవు, నీ సృష్టి అంతయు నీకు స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. ఓ ప్రభువా, ఈ కానుకలు ఈ సమూహమునకు ఇచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిపాదిస్తున్నాము. ఈ విధముని మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు కలుగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకు చూపించారు. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరం పాత్రను నమ్ముకొని మీకు కృతజ్ఞత వందనము చెప్పి స్తుతించి శిష్యులకు చూపించారు. మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానం చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయరు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించు. అతడు మనలో ఏం చేయని ఎదురు చూపుతున్నాను. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుతున్నాను. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరిస్తున్నాం. మేమందరి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లుగా దయచేస్తున్నాం. అతడు మాకు నీకు నిత్యార్పణగా రూపొందించడంగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమాతతో ధన్యులైన నీ అపోస్తలులతో వేద సాక్షులతో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయడం. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వహిత సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. నీతో సంఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్రలో నీ శ్రీ సభను, నీ సేవకులను, లేయో జగద్గురువులు, మా జైన పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసవంతులను, ప్రేమయందును దృఢపడుతున్నాను. నీ చిత్త ప్రకారం నీ సమకూర్చేరియున్న ఈ ప్రజల మనలో ఆలకింపు. దయగల తండ్రి, నలుదేశం చేరి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులు మరియు వృత్తిముగా తండ్రి గారు యేసుపాదం గారని, అదేవిధంగా రూపం మార్చినప్ప వారి యొక్క వారి తల్లిదండ్రులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అక్కడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. வார்த்தையான இறைவனுக்கு தீபத்தாலே அஞ்சலி
யானை இறைவனுக்கு தீபத்தாலே அஞ்சலி வாழ்வழிக்கும் வள்ளலுக்கு தூபத்தாலே அஞ்சலி வழியும் ஒழியும் மாணவர்க்கு பூக்களாலே அஞ்சலி தீபத்தாலே அஞ்சலி தூபத்தாலே அஞ்சலி பூக்களாலே அஞ்சலி. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రారంభ సాహసికుడు ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మాకు రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నిరీక్షించుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండేగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతుంది. సర్వేశ్వరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందులో పాల్గొను మనమందరము ధన్యులము.
మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు ముట్టినసడు ఈ విందు మరియసుని మోక్షపు విందు అమరమైన ఈ విందు అనుపిందుగని ఆత్మవిందు సకల జనుల రక్షణ విందు శాశ్వతగు ఈ విందు సకల జనుల రక్షణ విందు శాశ్వతగు ఈ విందు ప్రభునందు పూజ్య గురువులారా, మఠవాసులారా, విశ్వాసులారా, మరి ఈరోజు వేదివాడ విచారణకర్తలైనటువంటి మోజెస్ ఫాదర్ గారి యొక్క
జన్మదిన కృతజ్ఞత దేవుని పూజకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఫాదర్ గారి తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎటువంటి ఆలస్యం లేకుండా మన యొక్క ఫాదర్ గారిని మరి ఎన్ని సంవత్సరాలు కూడా దేవాతి దేవుడు కాచి కాపాడుతూ ఆయన ఆరోగ్యాలను ఇస్తూ ఎంత సేవను ప్రజలందరికీ విశ్వాసాలను చేయగలిగిన శక్తిని బలాన్ని ఇచ్చినటువంటి దేవునికి ప్రప్రథముగా కృతజ్ఞతలు చప్పట్లతో ఆయనకు తెలియచాక మరి ఈనాడు ఫాదర్ గారి యొక్క పుట్టినరోజు కృతజ్ఞత దేవుని పూజకు విచ్చేసినటువంటి మన యొక్క జంగారెడ్డిగూడెం వెంకాల పాలైనటువంటి డాబురేరి ఫాదర్ గారు మరి మన విచారణకర్తలకు విషయం తెలపడానికి మరి ఒక నిమిషము ఆహ్వానిద్దాం. మరి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా సంతోషం. మరి జంగారెడ్డిగూడెం వికారియేట్ పరిధి మన విచారణతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మొదలయ్యి జరపకూడదు. కాబట్టి మన వికారియేట్లో మొట్టమొదటి స్థానం సంపాదించిన వాళ్ళు తమ్ముడు మోజెస్. మరి ఈరోజు నాకు చాలా సంతోషం. తమ్ముడు తనకి జన్మదినాన్ని 35 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని కొనియాడటం అంటే మన నేత్రాసనానికి 2 ముఖాలు. ఒకటి పరిపాలన, రెండవది విచారణ జీవితం. ఈ 2 కలయికే మోజెస్. కాబట్టి వి విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ ఫాదర్ మోజెస్. హ్యాపీ బర్త్డే టు యు. May God bless you. May God bless you. May God bless you, dear Father Moses. Happy birthday to you. Happy birthday to you. Please clap. కాబట్టి మరొకసారి తమ్ముడు మోజెస్ ఫాదర్ గారికి మన యొక్క హృదయపూర్వక మన వికారియేట్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేవుడు వారి నిత్యము ఆనందముతో, సంతోషముతో, ప్రేమతో, ఐక్యంతో నీకెన్నో మాటలు ఉంటాయి చెప్పలేదు. అన్ని మాటలతో కూడా నిండైన మనిషిగా, బలమైన వ్యక్తిగా, విశ్వాసంలో నాకు చాలా సంతోషం. నేను మొదటిసారిగా ఈ ఇంటికి వచ్చినప్పుడు అన్న ఇప్పుడు నా యొక్క జీవితం సువార్త, మీరు తప్పు పట్టాలి. ఇప్పుడు నా జీవితం సువార్త పెడతానికి, సువార్త ప్రయత్నిస్తాను. ఏమో కన్నం కట్టుకున్నాడు కురవాడు కాబట్టి సంతోషిస్తున్నాం. కాబట్టి సంతోషం. కాబట్టి ఈరోజు మరి సంతోషకరమైనటువంటి హృదయపూర్వక ప్రేమను సమర్పిస్తున్నాం. తమ్ముడు మా కోసం ప్రార్థన చేయండి, మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూద్దాము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాదేమైన దివ్యోపకారాల ద్వారా అతని దివ్యత్వము మాకు ప్రదర్శింప చిత్తగించింది. మేము ఇప్పుడు స్వీకరించిన ఈ స్వల్పపు ఆహారం ద్వారా నీ కుమారుని రూపమును దాల్చినగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. 2 మాటలు. ఈరోజు
చాలా మన కుటుంబం అంటే వేగువాడ కుటుంబ ప్రజలతోనే ఈ నా జన్మదినోత్సవం జరుపుకోవాలనుకున్నాను. కానీ ఈరోజు ఎంతమంది గురువుల్ని చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఫాదర్ యాంటోనీ చెప్పిన ఫాదర్ యాంటోనీ ఎవరిని పిలవట్లేదు, ఎవరైనా గుర్తుంటే వస్తారు. లేదు ఇప్పుడు అనుకోకుండా నడుతుంది కోర్టులో వచ్చాను. ఆయన కూడా నాన్నయ్య పిలవనా ఫాదర్ అని పిలవద్దు బాబు, నువ్వు వస్తే రా, వారిపైన పర్వాలేదన్నాను. మరి నా మీద ప్రేమతో మీరు అందరూ వచ్చినప్పుడు పేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అధికారులు బిషప్ గారి కంటే ఈ వికారేట్కి, రెవరెండ్ ఫాదర్ గాబ్రియల్ స్వామికి, ఫాదర్ ఆంటనీ స్వామికి, మన సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ మన రాజు గారికి, నా స్నేహితుడు రెవరెండ్ ఫాదర్ డౌనీ గారికి, రెవరెండ్ ఫాదర్ డాక్టర్ విజయపాల్ గారికి, మరి అందరికీ గురువులందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మన విచారంలో ఉన్న మన సిస్టర్లు నేను ఏ పని తలపెట్టినా ఫాదర్ గారు మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం చేయమని ప్రతి దానికి నా సలహా తీసుకున్నటువంటి సిస్టర్ సిరియా పుష్ప గారికి, మరో సిస్టర్కి, టీచర్స్కి అందరూ కూడా సిస్టర్స్కి ప్రతి క్లాస్ చదువు డెకరేషన్ చేస్తారు. తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5 మెంబర్స్ కూడా అనుకుంటూ థ్యాంక్ యూ. మీరు మా వారికి చాలా థ్యాంక్స్ చెప్పడం కూడా మీ అందరి మ్యూజిషియన్స్ అందరికీ బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత డ్యాన్స్ చేసిన పిల్లలకి మహాప్రభు వద్దు ఏం వద్దంటే మీరు లేకపోయినా పర్లేదు మీరు డ్యాన్స్ చేస్తాను కుదిరి పట్టాలండి. అంత పట్టుబట్టి మరి వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు ఈరోజు ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మా ఇద్దరు కమ్యూనిటీ అందరికీ ఆదర్శ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఫేమ్ టు యూ. కొంతమంది ఫీల్ అవుతున్నారు ప్రాధాన్యత పలుకులు లేదు, కానీ నిజంగా చెప్తున్నాను, ఈ వేగివాడ విచారణకు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది బయట నుంచి నా ప్రేమతో గుజరాత్ నుండి మా అశోక్ నగర్ ముందు నేను ప్యారిస్ తీసుకు చేశాను. అక్కడి నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఇంకెవరెవరైతే స్నేహితులు వాళ్ళు వచ్చారు అందరికీ నా కుటుంబ సభ్యులు, మా చెల్లి సిస్టర్ తారా గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్యదా భావించవద్దు, ఎందుకంటే అందరికీ భోజనాలు తయారు చేయలేదు, ఓన్లీ అతిథులు మాత్రమే. ఇంకొక రోజు మనం అందరూ అక్టోబర్ నెలలో వింటున్నారా ప్రజలారా, మా ప్రజలారా, వేగు మన అక్టోబర్ నెలలో మరియ తల్లి మాసాన్ని ఘనంగా చేసుకుని ఆఖరి రోజున గొప్ప పండుగలు చేసుకున్నాం. అదేవిధంగా పాలనందరూ కూడా ఎఫెక్ట్ చేస్తాం. కాబట్టి ఈరోజు అన్యదా భావించవద్దు. గురువులకి కొంతమంది బయట నుంచి వచ్చిన అతిథులకు మాత్రమే భోజనం తయారు చేయడం జరిగింది. ఆ విషయం నన్ను క్షమించాలని కోరుతున్నాను. ప్రభు మీతో ఉండేది కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. Father, if you don't mind, we take a good photo. We stay there with the contact. విచారణకర్తలు పూజ్య గురువులతో గురు ఫోటో దిగిన వెంటనే మరి మన పూజ్య గురువుల టీం పెట్టి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా విశ్వాసంలో కూడా దయచేసి కూర్చోండి. కొన్ని నిమిషాలు విశ్వాసంలో కూడా దయచేసి కోరుతూ ఉన్నాం. మరి గురువులతో కలిసి మన జన్మదినోత్సవం ఉండగా మరి విశ్వాసాలను కోరుతున్నాం. We
దయచేసి కోరుకుంటున్నాం. చివరిలో ప్రీతి కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. దయచేసి గమనించండి, మన 36 సంవత్సరాల జీవితంలో ఫాదర్ మోజెస్ గారు మొట్టమొదటిగా టౌన్ నుంచి బయటకు వచ్చింది మీ వేరుగోడ. కాబట్టి ఆయన్ని మీరు ఎంత సహకరిస్తే మీ వేరుగోడ అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి అశోకనగర్ కార్యకర్తలు మేము ఆయనకి హామీ ఇస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన చాలా సుగుణశీలుడు, మీకు తెలియదు. ఆయన మెట్టవాడు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. అందుకని అడ్మినిస్ట్రేటివ్గా 30 సంవత్సరాలు ఆయన పనిచేస్తారు. సుదీర్ఘంగా దయచి వేరుగోడ అందరూ కూడా ఫాదర్ గారికి సహకరించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. బాబు నేను outside.
కెమెరా చూడండి.